చెల్లించిన విషయం మనందరికీ తెలిసిందే. ఎస్ఆర్పి సబ్సిడీకి సంబంధించి కూడా చెల్లింపు చేయాలని మనం అడగడం జరిగింది. దానికి సంబంధించి చనిపోయిన ఉద్యోగులకు సంబంధించి చెల్లించాల్సిన ఈడీఎల్ఎఫ్ అమౌంట్ 20 కోట్ల వరకు పెండింగ్ ఉంది. అది 2-3 నెలలు అయిపోయిన తర్వాత ఎస్ఆర్పి సబ్సిడీ కూడా చెల్లిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఆ స్కీమ్ క్లోజ్ చేశారు కాబట్టి ఆ డబ్బులు వెంటనే చెల్లించే విధంగా చర్యలు చేపట్టమని మనం విజ్ఞప్తి చేశాం. తప్పకుండా వాటిని చెల్లించేందుకు చర్యలు చేపడతామని గౌరీ విజయనగరం గారు హామీ ఇచ్చినప్పుడు కూడా త్వరితగతిన చెల్లించాలని మనమైతే కోరుకుంటున్నాం. ప్రధానంగా ఆర్టీసీ ఎస్ఆర్పి స్కీమ్ ని క్లోజ్ చేశారు. క్లోజ్ చేసినప్పుడు మొత్తం ఇంట్రెస్ట్ తో పాటు చెల్లించాలంటే సుమారు 18% కలిపి ఇవ్వాలి. కానీ ఇవాళ 8.8% వడ్డీతోనే మనకి చెల్లింపులు చేస్తా ఉన్నారు. అది అన్యాయం చెప్పేసి మనం లేకపోవడం జరిగింది. ఇంకా ఇవాళ విలీనంకి ముందు ఏ నెలలో వస్తున్నటువంటి ఆ ఖాళీలు భర్తీ చేసుకోవడం కానీ పదోన్నతులు ఇవ్వడానికి కానీ వీటన్నిటిని కూడా గౌరవ విజయనగరం గారికి అవకాశం ఉండేది. వాళ్ళ విలీనం అనంతరం ప్రభుత్వ అనుమతికి అవసరమైన పరిస్థితుల్లో వాళ్ళ అధికారులకు సంబంధించి కానీ మనకు సంబంధించి కానీ ప్రభుత్వానికి నివేదిక గత ప్రభుత్వం నుంచి పంపించడం జరిగింది. ప్రధానంగా ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ గా మనం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుంది ఒకటి, విలీనం కోరుకునేది మనమే. విలీనం వల్ల వస్తున్న ఇబ్బందులు పరిష్కరించాల్సిన ఆవశ్యకత కూడా మనమే అని చెప్పేసి ఇప్పుడు నిరంతరం ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ గా మనం కృషి చేస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ చదువు రాని ఉద్యోగులు డ్రైవర్లకు సంబంధించి కానీ మెయింటెనెన్స్ సంబంధించిన సిబ్బందులకు కానీ ఇవాళ లీడర్షిప్ టెస్ట్ పెట్టి 12 సంవత్సరాలు ఏఎస్సీ పని కూడా కలిసే పరిస్థితిని మనమే సాధించి పెట్టడం అయితే జరిగింది. ఇవాళ పదోన్నతులకు సంబంధించి కూడా సుమారు 3,000 మంది పదోన్నతులకు సంబంధించి పెండింగ్ ఉంది ప్రభుత్వం దగ్గర. అలాగే అధికారులకు సంబంధించి కూడా ఎంఆర్ఆర్ ఇవ్వాలా, ఏఎస్ఆర్ పర్మిషన్ ఇవ్వాలంటే దానికి సంబంధించి కూడా రిలాక్సేషన్ ప్రభుత్వ అధికారులకు సంబంధించి పదోన్నతులకైతే ఇవ్వడం జరిగింది. అధికారుల పదోన్నతులు లేట్ అయినప్పుడు కూడా అధికారుల వరకు చూసుకుంటే ఇన్ఛార్జీలుగా పదోన్నతులు ఇచ్చి పోస్టింగ్ ఇచ్చే పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ మనకి గత 6 ఏళ్లుగా పదోన్నతులు లేని పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో లేట్ అవుతుంది కాబట్టి పదోన్నతుల కోసం ఎదురు చూస్తూనే మన ఉద్యోగులు రిటైర్ అయిపోతున్న పరిస్థితి. ఇవాళ రిటైర్ అవుతున్న ఉద్యోగికి ప్రమోషన్ వస్తే 2 ఇంక్రిమెంట్లు వస్తాయి. 2 ఇంక్రిమెంట్ అంటే సర్టిఫికెట్లు కానీ ఆర్థికంగానే 50 లక్షలు కాదు 100 లక్షల రూపాయలు పరిస్థితుంది. కూడా ఆర్థికంగా ప్రతి ఉద్యోగి నష్టపోతున్నాడు కాబట్టి వెంటనే త్వరితగతిన పదోన్నతులు తీర్చేయమని మనం విజ్ఞప్తి చేస్తున్నాం. దాని మేరకు పదోన్నతులకు సంబంధించి పెండింగ్ ఏంటంటే గతంలో ఆర్టీసీలో మనం ఉండేటప్పుడు సస్పెండ్ లో ఉంటేనే ఆ సంవత్సరం మనకి పదోన్నతికి అర్హులం కాదు. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఏంటంటే అది లేదు. కానీ ఆ సంవత్సరంలో ఛార్జ్షీట్ ఉన్నా సరే ప్రమోషన్ రాదు. అలా అనుకుంటే మన ఆర్టీసీలో 90% మందికి ఎవరికి ప్రమోషన్ రాదు. కాబట్టి పాత పద్ధతుల్లో ఉండే విధంగా పదోన్నతులు చెప్పేసి మనం విజ్ఞప్తి చేస్తాం. ప్రభుత్వానికి